రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి సోనం వాంగ్చుక్ మరోసారి లేఖ రాశారు. కేంద్రం స్పష్టమైనటువంటి హామీ ఇస్తే దీక్ష విరమిస్తారంటూ కూడా ఆయన తెలియజేశారు. విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టొద్దంటూ ఆయన కోరారు. నీట్ బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలంటూ ఈ సందర్భంగా సోనం వాంగ్చుక్ డిమాండ్ చేశారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర సర్కార్ కు సోనం వాంగ్చుక్ మరోసారి లేఖ రాశారు. కేంద్రం స్పష్టమైన హామీ ఇస్తే గనక దీక్ష విరమిస్తారంటూ కూడా తెలియజేశారు. విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టొద్దంటూ ఆయన కోరారు. ఇక నీట్ బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలంటూ ఈ సందర్భంగా లేఖలో ఆయన స్పష్టంగా డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాము ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, సోనం వాంగ్చుక్ లేఖ ప్రస్తుతం హల్చల్ గా మారిందనుకోవచ్చు. మొత్తం మీద ఇటు రాజకీయ రణరంగం తలపిస్తున్నటువంటి యొక్క ఏదైతే ప్రస్తావన ఉందో, ఇది సోనం వాంగ్చుక్ లేఖ ఏమైనా మార్పు చెందే అవకాశం ఉందా? ప్రస్తుతం ఢిల్లీలో నీటి పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్న వేళ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ కేంద్ర ప్రభుత్వానికి ఒక కీలక లేఖ రాయడం ఇప్పుడు రాజకీయంగా సామాజిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ లేఖలో సోనం వాంగ్చుక్ ప్రధానంగా ప్రభుత్వం ముందు కొన్ని కీలక అంశాలను ఉంచారు. తన ఉద్యమము వ్యక్తిగతం కాదని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం సంబంధించిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లపై స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇస్తే తాను చేపట్టిన దీక్షను విరమించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అంతేకాకుండా విద్యార్థులు న్యాయం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని, వారిని నేరస్తులుగా చూడకూడదని వాంగ్చుక్ తన లేఖలో పేర్కొన్నారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయవద్దని కేంద్ర ప్రభుత్వానికి ఆయన కోరిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపిన హక్కు ప్రతి పౌరుడికి ఉందని, ముఖ్యంగా విద్యార్థుల గొంతును అణిచివేసే చర్యలు మంచివి కావని అభిప్రాయపడిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నీటి పేపర్ లీక్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన విద్యార్థులు, వారి కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఆర్థిక పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పరీక్షల కోసం ఎన్నో నెలలు, కొన్ని సందర్భాల్లో ఏళ్ల తరబడి సిద్ధమవుతున్న విద్యార్థులు ఒక్కసారిగా పేపర్ లీక్ కారణంగా తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పరీక్షకు సిద్ధం చేయడానికి తల్లిదండ్రులు భారీగా ఖర్చులు చేస్తున్నారని, కోచింగ్ ఫీజులు, హాస్టల్ ఖర్చులు, పుస్తకాలు, ప్రయాణ వ్యయాలు కలిపి లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయని గుర్తు చేశారు. అయితే వాంగ్చుక్ లేఖ సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఏదైతే పేపర్ లీకేజ్ అంశంపై కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసింది. అయితే ఇటు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన నిరసనలు నేపథ్యంలో వాంగ్చుక్ లేఖ మాత్రం కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాము.